మనసులో వచ్చే థాట్స్ని ఎలాగ కంట్రోల్ చేసుకోవాలి, జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకొని దానిపైన దృష్టి ఎలాగ పెట్టుకోవాలి, జీవితంలో డిసిప్లిన్ని ఎలాగ బిల్డ్ చేయాలి, మనకున్న ఒక బ్యాడ్ హ్యాబిట్ని ఎలాగ కంట్రోల్లో తెచ్చుకోవాలి. ఈరోజు 1.5 కిలోమీటర్ పరిగెట్టడానికి ట్రై చేద్దాం. మొదలెడదామా? ఈ ప్రశ్నలు నావి కావు, ఈ ప్రశ్నలు మీవి. అలాగే ఒక విద్యార్థిది. వాళ్ళ గురువు వశిష్ఠని అడిగారు. దీనికి జవాబుగా గురు వశిష్ఠ నవ్వి చెప్పారు, మన మనసు అడవి గుర్రం లాంటిది. బలవంతంగా ఆపడానికి ప్రయత్నిస్తే మమ్మల్ని కింద పడేస్తుంది. మన మనసులో వచ్చే విచారుల్ని అంటే థాట్స్ని ఆపేసి కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే మనం కింద పడతాం. అదే దానికి సరైన మార్గం చూపించి పరిగెట్టించేస్తే అది మీ బలంలాగా తయారవుతుంది. ఇంకా దీనికి కావాలి క్రమశిక్షణ అంటే డిసిప్లిన్. ఇలాంటి డిసిప్లిన్ని మీ జీవితంలో మీరు తెచ్చుకోవాలనుకుంటే సూర్యుడు ఉదయించక ముందు లెగడం నేర్చుకోండి. మీ జీవితంని, మీ రోజుని, మీ కార్యంని ప్రారంభించడం మొదలెట్టండి. ఫస్ట్ మీ బాడీ కానీ క్రమశిక్షణని పాటిస్తే మీ మనసు కూడా అదే దారిలో అదే డిసిప్లిన్ని అంటే క్రమశిక్షణని పాటిస్తుంది. ఈ గాథలు అన్నీ పురాణం నుంచి, అంటే మన పూర్వీకులకి చాలా బాగా తెలుసు క్రమశిక్షణ ఎంత ఇంపార్టెంటో, డిసిప్లిన్ ఎంత ఇంపార్టెంటో.